నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసి పారేకు, మాకు ఎంత కొంత పొరుద్రావోయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చేత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయ. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయో, మామిడి చెట్టుకు తాటికాయలు కాయో అనేది ఎంత నిజమో, డబ్బుతో అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి విషయం ఇంకెవరైనా చెప్పకండి. దొరకున్నా ఇటువంటి సేవ. దొరకున్నా నీ పద రాజీవములు, నీ పద రాజీవం. ఎవరు పిలిచారు లోపలికి వచ్చి? బయటకు రాలేదు, నాకు చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. అవును, ఎలా ఇస్తారన్నా నాలుగు ఇస్తారన్నా? అమ్మో, ఎవరో వచ్చేస్తున్నారు. పాటు నిలబడి కుత్తరెడ్డి కట్టుకోలే నన్ను అడం దాసండి. ఏమిటి వేషాలు? ఇలా మన చూసారంటే మన గుట్టంతా బయటపడిపోదు. నీకు నాకు మధ్య అయితే నేనే దాక్కుంటాను. ఏంటి ఎదురుగానే ఉండి ఎన్నిసార్లు పిలిచినా పలకమేంటి? చెవుల్లో శేషం పోసుకున్నావా? భోంచేస్తున్నాను. భోంచేస్తుంటే చేతికి ఇంకలేదు. గోంగూర ఎండు రోజులు పులుసు పెట్టి పిత్తపరిగి లేపుతుంటే మధ్యలో మీ కూడా ఏంటా? గోంగూర ఎండు రోజులు పిత్త పరిగిలునా? అందులో శనివారం పూట. శనివారం కాకపోతే ఆదివారం ఉంటాను. మీకేంటి? ఏంటి ఓదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా? ఏంటి గంప ఎగురుతోందేంటి? అట్లే అట్లే, ఇది దానిలో దాని ఇష్టం, దాని ఇష్టం ఎగురుతుంది. నా కళ్ళతో చూసుకొని. గంప కింద కోడుద్దా, అది గుడ్డు పెడుతుంది. గంప నేను ఎత్తుకుపోతుందా? కింద ఎండు రోజులు, పైన తోటకూర. ఇంకేముంది, సూపర్ బజారే. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు. ఎంతసేపులా అనుకుండా నన్ను కోళ్ళ గంప కింద దాసేశారు. ఇప్పుడు చూడు మన గుట్టంతా. ఆ మాట నా ఉంటే కళ్ళు పోతాయి. నేను నిన్ను దాటి ఏంటి? అదంతా మేము చూసుకుంటాం గానీ నువ్వు బయటికి వెళ్ళి పిత్త పరిగిలు అమ్ముకో. సూపర్ బజారు వెళ్ళు. రేపొస్తాగా. అమ్మ పాపారాయుడు బా, నువ్వు విన్నాళ్ళు సర్దార్ పాపారాయుడు అనుకున్నాం గానీ సరసాల పాపారాయుడు అని ఇప్పుడే తెలిసింది. నాకేం తెలియదురా. ఏంటి గుడ్డు ఎట్టేసినా నాకేం తెలియదని అంటావా? ఉండి సంగతి గోపి అబ్బాయితో. గోపి అబ్బాయితో ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. ఇదిగో ఇదిగో 5 రూపాయలు తీసుకో. గోపి మాత్రం గుమ్మడికాయంత రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటే 5 రూపాయలు ఇస్తావా? తోటకూర. ఇదిగో ఇంకో 5 రూపాయలు తీసుకో. ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. గోపికి మాత్రం